గలిలియ సంద్రపు అలలలో చేపలు. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా 3వ ఆదివారం. ఈనాటి ధ్యానాంశం దేవునికి విధేయించిన పేతురు జీవితంలో ఈనాటి యోహాను శుభవార్త 21వ అధ్యాయం 1 నుండి 29 వచనాల్లో పునరుత్థానం కాకముందు కూడా పేతురు యేసు ప్రభుని విడిచిపెట్టి సముద్రంలోనికి వెళ్ళి రాత్రంతా కష్టపడిన ఒక్క చేప కూడా పడలేదు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మనం జీవితంలో పక్కకు పెడతామో దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడలేకపోతాం. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో నేను లేక మీరు ఏమీ చేయజాలరని పలికి ఉన్నాడు. కావున ప్రభు లేకుండా పేతురు వేటకు వెళ్ళి ఒక్క చేపను కూడా సంపాదించలేకపోయాడు. అందుకే నిరాశ నిస్పృహలతో బయటకు వస్తున్నప్పుడు పేతురును చూసి ప్రభు అంటున్నాడు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదు అన్నప్పుడు ఈసారి పడవను లోనికి పోనిచ్చి పడవకు కుడివైపున వలవేయడు అన్నారు. ఎప్పుడైతే వారు ఎంత గొప్ప విధేయత చూపించాడంటే రాత్రంతా శ్రమపడి అలసి సొలసి భారముతో ఉన్న పేతురు దేవుని మాటకు విధేయించాడు. నేను రాత్రి ఇదే గలిలియా సముద్రములో చేపలు పట్టేను, ఒక్క చేప పడలేదు, ఇప్పుడు ఏం పడతాయిలే అని ఆలోచించలేదు. ఎవరైతే దేవుని మాటకు విధేయిస్తారో గొప్ప కార్యాలు చూస్తారు. అందుకే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో కుమారా, బహుమతులు ఇచ్చువానికంటే వినయామృత గలవాడిని దీవించబడతాడు. అదే రీతిగా మన అనుదిన జీవితంలో ప్రియులారా, ఎవరైతే విధేయిస్తారో దేవుడు వినమ్రుల పూజలను అందుకుంటాడు. అందుకే పేతురు పడవని లోనికి పోనిచ్చి ఎప్పుడైతే వల వేసాడో ఈ వల పినుగునన్ని చేపలు పడ్డాయి. కావున పేతురు ఆనందభరితుడయ్యాడు, తన తప్పును తను గుర్తించాడు. అందుకే యేసు ప్రభు గలిలియా సరస్సు తీరాన ఉన్నప్పుడు యేసుని ప్రేమించిన శిష్యుడు ఏమంటున్నాడు, ఆయన ప్రభువే అని చెప్పగానే పేతురు ప్రభు నేను పాపాత్ముడినని మొదటి భాగంలో ఒప్పుకుంటాడు. నిజమే ప్రియులారా, ప్రభు లేకుండా మనం ఏ కార్యము చేయలేం. ప్రభు లేకుండా ఏ కార్యము చేసినా అది అంత ఆనందభరితంగా వెళ్ళదు, ఆశీర్వాదపూర్వకంగా ఉండదు. అందుకే పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు మాటకు విధేయించాడో 153 చేపలు పడ్డాయి అంటున్నాడు. ఎప్పుడైతే 153 చేపలు దేనికి సాదృశ్యం అంటే ప్రపంచంలో ఉన్న జాతులు 153, ఆ జాతులన్నిటి మీద పేతురికి అధికారం ఇవ్వబోతున్నాడని 2వ భాగంలో మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. సో ప్రేమించిన వాడికే దేవుడు అధికారం ఇస్తున్నాడు, విధేయించిన వారిని దేవుడు దీవిస్తున్నాడు. ఈ ప్రేమించిన పేతురు 2వ భాగంలో చూసినట్లయితే సీమోను, యోనాపుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పాడు. రెండవసారి అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను ప్రేమిస్తున్నాను. 3వసారి అడిగినప్పుడు మనసును నొచ్చుకున్నాడు. ఎందుకంటే ప్రభువుకు అన్నీ తెలుసు. ఎందుకు 3 పర్యాయములు అడిగారు అని మనం చూసినట్లయితే ఒక మాటను 3 సార్లు మనం చెప్తాం, జాగ్రత్త 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 అని. అదే రీతిగా ముమ్మారు ఎరిగినని బొంకినందుకు ఇక్కడ 3 సార్లు తన విశ్వాసాన్ని తన ప్రేమను చవి చూడాలని ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పేతురు నోటంట ఆ మాట వినాలనిపించింది ప్రభువుకి. అందుకే ఎప్పుడైతే ప్రేమించాడో అయితే నీవు నా గొర్రెల్ని మేపుము అంటున్నాడు. కావున ప్రియులారా, ఈనాడు ఈ పాస్కా 3వ ఆదివారంలో మనం 3 విషయాలు గుర్తిందాం. దేవుని మాటకు విధేయించడం కష్టమే, కానీ ఎప్పుడైతే దేవుని మాటకు విధేయిస్తామో దీవించబడతాం. మరియ తల్లి దేవుని మాటకు విధేయించినందుకే తరతరములకు తరగని కీర్తిని సంపాదించుకుంది. దేవుని మాటకు విధేయించిన పేతురికి ఈనాడు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నారు. అంతేకాదు పరలోక భూలోకాలమే పరలోకంలో
మీరు మీ భూలోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో అది బంధించబడును, భూలోకంలో మీరు దేన్ని విప్పుదరో పరలోకంలో అది విప్పబడినని పేతురు ద్వారా చెప్తున్నాడు. కావున మన క్రైస్తవ జీవితంలో మనం అలవర్చుకోవలసింది విధేయత. ఎప్పుడైతే విధేయతను చూపిస్తామో దేవుడు మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు, మన పూజలు అందుకుంటూనే ఉంటాడు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండవ భాగంలో ప్రేమించేవానికే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ప్రభువుని గాఢంగా ప్రేమించిన పేతురు ప్రభు కొరకు ధైర్యంగా సువార్తను ప్రకటించాడు, ప్రభు సాక్షిగా నిలబడ్డాడు. ఈనాడు మనం కూడా ప్రభుని ప్రేమిందాం, ప్రభు సువార్తను ప్రకటిద్దాం, ప్రభు సాక్షులుగా నిలబడదాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.